నిన్నటి సెషన్లో మనము ఒక ఆబ్జెక్ట్ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత హౌ కెన్ వి కాల్ మెథడ్స్ యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ అన్నది మనం చూసాం, రైట్? సో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఏ క్లాస్లో అయితే మీకు మెథడ్స్ ఉంటాయో ఆ క్లాస్కి మాత్రమే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎక్కడైతే మనం వాడాలో అక్కడ మాత్రమే మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ దాని తర్వాత ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన మెథడ్స్ ని కనుక ఒక్కసారి ఓపెన్ చేసుకుంటే, సో హియర్ ఇది డిఫాల్ట్ ప్యాకేజ్ లో ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ చేసిన మెథడ్స్ లాగిన్ లాగౌట్ అని 2 మెథడ్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనకి తెలిసిన ఒక థంబ్ రూల్ ఏంది అంటే, మెథడ్స్ అంటే కనుక రీయూజబిలిటీ కోసం మనం యూజ్ చేస్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాం, అంతే కదా? మెథడ్స్ ఏదన్నా సరే మీ రియల్ వరల్డ్ లో రీయూజబిలిటీ, ఒక్కసారి మీరు క్రియేట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఆ మెథడ్స్ మీకు యాక్సెస్ అవుతూ ఉంటాయి. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు క్రియేట్ ఎ మెథడ్ టు పర్ఫార్మ్ అడిషన్ ఆపరేషన్ ఆన్ 2 నెంబర్స్. సో అంటే మీకు 2 నెంబర్లు ఇస్తాము, ఈ 2 నెంబర్ల మీద ఎడిషన్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి అన్నది మన ఆబ్జెక్టివ్. దానికి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. సో మెథడ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి జావా క్లాస్ ఉండాలి, కాబట్టి న్యూ జావా క్లాస్ డెమో3 మెథడ్స్. ఓకే, మెథడ్స్ అన్న దాంట్లో నేను ఇక్కడ మెథడ్స్ పెట్టుకుంటాను. నేను ఈ క్లాస్ లోకి వచ్చి ఇక్కడ పబ్లిక్ వాయిడ్ సమ్, ఆల్రెడీ నాకు పబ్లిక్ అన్నది వాయిడ్ అన్నది యాజ్ ఆఫ్ నో కీవర్డ్స్ కింద మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాము. పబ్లిక్ వాయిడ్ సమ్ అండ్ ఇట్లా ఈ సమ్ మనకు ఉన్నప్పుడు ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు 1+4. ఇక్కడ మీరు మీ రిక్వైర్మెంట్ చూస్తే కనుక 2 నెంబర్లని మాత్రమే యాడ్ చేయాలి అన్నారు. అవి ఏ 2 నెంబర్స్ మనకి చెప్పలేదు. నేను ర్యాండమ్లీ 1+4 తీసుకుని system.out.println సి అన్నాను నేను. ఓకే, system.out.println సి. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్లాస్ లో ఈ మెథడ్ ని నేను కాల్ చేసుకోవాలి. సో demo4 calling 1. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు నాకు కొన్ని చెక్ బాక్సెస్ ఉన్నాయండి. ఈ చెక్ బాక్స్ లో ఫస్ట్ చెక్ బాక్స్ చూస్తే కనుక పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఒక చెక్ బాక్స్ ఉన్నది. ఆ చెక్ బాక్స్ ని కనుక నేను సెలెక్ట్ చేస్తే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్న చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసి ఫినిష్ కొడతాను నేను. దట్స్ ఇట్, అయిపోయింది, ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి దాన్ని కాల్ చేయాలి కాబట్టి ఐ నో ఏ క్లాస్ లో అయితే మెథడ్స్ ఉన్నాయో దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డెమో3 మెథడ్స్ స్పేస్ ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ డెమో3 మెథడ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాను. ఓబీజే డాట్ సమ్ అన్న మెథడ్ ని కూడా కాల్ చేశానండి. పర్ఫెక్ట్. ఒక్కసారి రన్ చేసి నా యొక్క అవుట్కమ్ ఏది ప్రింట్ అవుతుంది అన్నది మనం చెక్ చేసుకుందాం. ఆల్రెడీ మీరు మెథడ్ యొక్క లాజిక్ లో 1ని 4ని యాడ్ చేసి దాని యొక్క అవుట్కమ్ ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, అంతే. సో 1 4 యాడ్ అయ్యి దాని యొక్క అవుట్కమ్ అన్నది ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఓకే, 1 సెకండ్, let it. Okay, run as a Java application. సో ఇక్కడ నాకు 5 అన్నది నాకు ఇక్కడికి ప్రింట్ అయింది. ఓకే, గుడ్ ఎనఫ్, డన్ ద డీల్. సో ఇట్లా నాకు ఎప్పుడైతే ఈ 5 అన్నది నాకు ప్రింట్ అయిందో ఈ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నది నేను ప్రింట్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి ఓకే 2 నెంబర్స్ అన్న రిక్వైర్మెంట్ అయిపోయింది కాబట్టి నేను మీకు ఇచ్చే రిక్వైర్మెంట్ ఏంటి అంటే perform some operation on 2 numbers dynamically. సో డైనమికల్లీ కాదు, మేబీ 2 నెంబర్స్. ఇక్కడ నేనేమన్నాను అంటే 10,15 అన్నానండి. 10ని 15ని రెండిటిని యాడ్ చేయాలి అన్నది నా రిక్వైర్మెంట్. ఇప్పుడు
ఆల్రెడీ నేను రాసిన మెథడ్కి వెళ్ళి నేను చెక్ చేస్తే ఆ మెథడ్లో నేను ఓన్లీ 1 కి 4 కి మాత్రమే రాశాను. ఇది 2 డిజిట్ యొక్క సమ్మె. ఓకే, ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ యాడ్ ఓన్లీ 2 నెంబర్స్. బట్ పాయింట్ ఏంటి అంటే 1 4 ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు మీ యొక్క కొత్త రిక్వైర్మెంట్ ప్రకారం 10 ని 5 ని యాడ్ చేయాలి అంటే మళ్ళా ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ యాడ్ మళ్ళా int c is equal to 10 plus 15. ఇలా మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఈ రెండు మెథడ్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది 2 డిజిట్ నెంబర్ నే యాడ్ చేస్తుంది, ఇది 2 డిజిట్ నెంబర్ నే యాడ్ చేస్తుంది. ఒకటే లాజిక్ ని మల్టిపుల్ టైమ్స్ రాస్తున్నాం మనము. ఇది మెథడ్ కాదు. మనం ఒక మెథడ్ రాసాము అంటే, నేను 2 డిజిట్లకి సమ్ ఆపరేషన్ కి ఒక మెథడ్ రాశాను అంటే ఏ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినా సరే ఆ సమ్ ఆపరేషన్ అన్నది ఆ మెథడ్ పని చేయాలన్నమాట. అట్లా నేను నా మెథడ్ రాసుకునే దాన్నే మనం రీయూజబిలిటీ అంటాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫస్ట్ 2 నెంబర్స్ కి 1 కి 4 కి ఎడిషన్ కి ఒక మెథడ్ రాశారు, 10 కి 15 కి ఇంకొక మెథడ్, 20 కి 25 కి ఇంకొక మెథడ్ రాసుకుంటా వెళ్ళారు అనుకోండి. ఎన్నుంటే అన్నిటికి మెథడ్ రాసుకుని వెళ్ళడం వల్ల మెథడ్ యొక్క యూసేజ్ ఏముంది అంటే, మీరు ఒక్కసారి మెథడ్ క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు అయినా మెథడ్ వాడుకునేలా మనం క్రియేట్ చేయాలి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, we need to create a method for adding 2 numbers and those values should be passed when we are calling that method itself. ఓకేనా? ఆ వాల్యూస్ ఎప్పుడు వెళ్ళాలి? నేను ఎప్పుడైతే మెథడ్ ని కాల్ చేస్తున్నానో అప్పుడు ఇవ్వాలి. ఇలా ప్రోగ్రామ్ లోపల మనం ఈ 1 ని 4 ని ఇట్లా పంపిస్తే కనుక దీన్ని ఏమంటారు అంటే హార్డ్ కోడింగ్ అంటారు. అంటే ఆ వాల్యూస్ ని మనం బండగా ఇచ్చేస్తున్నాం. ఆ మెథడ్ ఆ వాల్యూస్ మీద తప్పితే ఇంకెప్పుడు పనికిరాదు. ఈ మెథడ్స్ అన్నవి నాట్ సజెస్టెడ్ టు క్రియేట్ ఇన్ అ రియల్ వరల్డ్. ఇలాంటి మెథడ్స్ మీరు క్రియేట్ చేయకూడదు. మెథడ్ లో వాల్యూస్ డైరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వకూడదు. ఆ వాల్యూస్ ఎప్పుడు డైనమిక్ గా ఉండాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తాము అంటే పబ్లిక్ వాయిడ్ యాడ్ int a, int b. ఇక్కడ ఏం చేశాను? మెథడ్ కి నేమ్ పక్కనే ఉన్న బ్రాకెట్ లో వేరియబుల్స్ పాస్ చేస్తున్నా. int a అన్నది ఒక ఇంటీజర్ టైపు, b అన్నది ఒక ఇంటీజర్ టైపు. int c is equal to a plus b system.out.println c. అంటే ఏ బి యొక్క సమ్మని నువ్వు పర్ఫామ్ చేసి సిలో స్టోర్ చెయ్యి. system.out.println c. ఇమీడియట్లీ మన మైండ్ లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర అప్పుడు నువ్వు ఏబి వాల్యూస్ ఇచ్చావు, ఏబి అన్న వేరియబుల్స్ మాత్రమే డిఫైన్ చేసావు, వాటి వాల్యూస్ పెట్టలేదు కదా, నీ జావా ప్రోగ్రామ్ ఇష్యూ త్రో చెయ్యదా అంటే, ఎప్పుడు నా జావా ప్రోగ్రామ్ ఇష్యూ త్రో చేస్తుంది అంటేనండి, నేను కాల్ చేసేటప్పుడు దీనికి ఆ వాల్యూస్ పంపించకపోతే మాత్రమే ఇష్యూ త్రో చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, మేబీ నేను ఒక ల్యాప్టాప్ ని ఒక డెస్క్ టాప్ ని నేనే సొంతంగా తయారు చేస్తున్నానండి. ఓకే, నాకు కంప్యూటర్ లో ఉండే కాంపోనెంట్స్ అన్ని తెలుసు, నేను డెస్క్టాప్ మొత్తాన్ని తయారు చేసుకుంటున్నానండి. సో లోపల నేను ఏం చేశానంటే వైరింగ్ లో ఒక చోట పెట్టాల్సిన వైర్ తీసుకెళ్లి ఇంకొక చోట పెట్టాను. దానివల్ల ఏమవుతుంది అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో డిఫాల్ట్ అంటే నేను రాంగ్ ప్లేస్ లో ఒక వైర్ ని ఇన్సర్ట్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మీకు ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ మొత్తం నేను రెడీ అయిపోయిన తర్వాత చూడడానికి బయట నుంచి చూస్తే మీకు డెస్క్టాప్ మంచిగానే కనిపిస్తుంది, బట్ ఇంటర్నల్ మెకానిజం కరెక్ట్ గా లేదు. ఎప్పుడు ఇంటర్నల్ మెకానిజం కరెక్ట్ గా లేదన్నది మీకు తెలుస్తుంది ఎప్పుడైతే మీరు ఆ డెస్క్ టాప్ ని ఆన్ చేస్తారో, మీరు రాంగ్ ప్లేస్ లో వైరింగ్ కనెక్ట్ అవ్వడం వల్ల అది మొత్తం కాలిపోతుంది. అంటే మీకు ఎప్పుడు తెలిసిందండి అది? ఆన్ చేసేంత వరకు కూడా మీకు తెలియదు మీరు లోన తప్పు చేశారు అన్నది. సిమిలర్ వే అంటే మీరు ఆన్ చేసేంత వరకు అది కాలదు. ఫర్ సపోజ్ ఈ రోజు నేను డెస్క్టాప్ రెడీ చేసి పెట్టానండి, నేను ఆఫ్టర్ 3 months దాన్ని ఆన్ చేస్తే పోతుంది, రేపు ఆ డెస్క్టాప్ ఆన్ చేసినా పోతుంది. ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు ఆ డెస్క్టాప్ పాడైపోతుంది, ఎందుకంటే వైరింగ్ అన్నది నేను ప్రాపర్ గా కనెక్షన్ ఇవ్వలేదు. అంటే కనెక్షన్ ఇచ్చినప్పుడు అదేమి ఎర్రర్ త్రో చేయదు, కాలిపోదు. మీరు కనెక్షన్ ఇచ్చినప్పుడు కాలదు, ఎందుకంటే దాంట్లోకి పవర్ సప్లై అన్నది ఉండదు కాబట్టి. ఎప్పుడైతే పవర్ సప్లై మీరు పాస్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ డెస్క్టాప్ పోతుంది. సిమిలర్ వే ఇక్కడ ఈ మెథడ్ ని మీరు క్రియేట్ చేసినప్పుడు కూడా
యాజ్ ఆఫ్ నౌ ఈ మెథడ్ కి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటో తెలుసు. ఏబి మీరు మెథడ్ ముందర డిఫైన్ చేశారు కాబట్టి ఏబిని యాడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా ఈ ఏబి యొక్క వాల్యూస్ అక్కడ మనం పాస్ చేయాలి. ఎలాగా అంటే ఓబీజే డాట్ యాడ్. మీ జావా ప్రోగ్రామే రిస్ట్రిక్ట్ చేస్తుంది. బాబు నువ్వు యాడ్ అన్న మెథడ్ కి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏబి అన్నది నువ్వు అక్కడ క్రియేట్ చేసింది. అక్కడ జరగాలి అంటే నువ్వు కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ మ్యాండేటరీ నువ్వు పాస్ చేయాలి. 10, 20. మేబీ ఇంకొకసారి ఆ మెథడ్ ని కాల్ చేస్తా, యాడ్ 50, 90. నా ఇష్టం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను ఆ మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. దాంట్లో యొక్క వాల్యూస్ డైనమికల్ గా నేను పాస్ చేయొచ్చు. సో మెథడ్ నేమ్ పక్కన ఇట్లా ఈ పారామీటర్స్ పంపించేదాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ పాసింగ్ టు ఏ పర్టికులర్ మెథడ్ అంటాం. ఒక మెథడ్ కి మనం పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు ఇట్లా మనం ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం వల్ల ఈ మెథడ్ మోర్ అండ్ మోర్ డైనమిక్ ఇన్ నేచర్. సో ఇట్లాగ ఇప్పుడు మీరు ఎన్ని 2 నెంబర్లు యాడ్ చేయాలి అంటే లాజిక్ పనిచేస్తుందండి. ఇంతకు ముంగటి సిచ్యుయేషన్స్ లో 1 కి 4 కి ఒక మెథడ్, 2 కి 5 కి అలా ఎన్ని కాంబినేషన్స్ కావాలంటే అన్ని మెథడ్స్ క్రియేట్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఒక్కటే యాడ్ అన్న మెథడ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ మీద మీకు పనిచేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, it will return the sum values to the console. అంతే. సో మనం మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు మన మైండ్ లో పెట్టుకోవాల్సిన కొన్ని థంబ్ రూల్స్ ఏంటి అంటే, ఇలా ఎప్పుడు మెథడ్ ని హార్డ్ కోడెడ్ వాల్యూస్ తో క్రియేట్ చేయకూడదు. మనం మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు మెథడ్ కి కనుక ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ ఇన్ డైనమిక్ ఇన్ నేచర్. ఆ మెథడ్ చాలా డైనమికల్ గా ఉంటది. ఆ డైనమిక్ మెథడ్ ని మాత్రమే మనం రియల్ వరల్డ్ లో యూస్ చేస్తాం. ఎందుకంటే డైనమిక్ గా ఉంటేనే ఒకసారి చేస్తే అన్ని పనులు అవుతాయి. లేకపోతే ప్రతిసారి మార్చుకుంటా ఉండాల్సి వస్తుందండి. ఓకే, గుడ్ ఎనఫ్. రియల్. ఈ డైనమిక్ ఇన్ నేచర్ కి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకోండి. ఫర్ సపోజ్ మనం మేబీ ఒక డిమార్ట్ కానీ ఏదన్నా ఒక గ్రాసరీ స్టోర్ కి వెళ్ళామండి. ఆ గ్రాసరీ స్టోర్ లో బిల్లింగ్ సిస్టమ్ ఉంటుందండి. ఆ బిల్లింగ్ సిస్టమ్ లో కస్టమర్ నేమ్, కస్టమర్ మొబైల్ నంబరు, ఎవరైతే బిల్లింగ్ చేయించుకుంటున్నారో ఆ టైంలో వాళ్ళ ఉండే డీటెయిల్సే వేస్తారు. కానీ అంత ఇందులో ఇప్పుడు బిల్లింగ్ మీద మేబీ కస్టమర్ నేము, కస్టమర్ మొబైల్ నంబరు, ఓకే, ఐటమ్స్ పర్చేస్డ్, కంపెనీ నేమ్, కంపెనీ అడ్రస్, కంపెనీ ఫోన్ నెంబర్. అంటే ఎవరిది మనం ఎక్కడ తీసుకుంటున్నాము అంటే డిమార్ట్ హైదరాబాద్ యొక్క పర్టికులర్ అడ్రస్, ఆ బ్రాంచ్ యొక్క ఫోన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తానండి, ఎన్ని బిల్స్ వెళ్ళినా సరే ఈ లాస్ట్ 3 ఇన్ఫర్మేషన్ కామన్. ఎందుకని వాళ్ళు మాత్రమే దాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి లాస్ట్ 3 ఇన్ఫర్మేషన్లు కామన్. బట్ ఈ పై 3 ఇన్ఫర్మేషన్లు కస్టమర్ టు కస్టమర్ డైనమికల్లీ చేంజ్ అవుతాయి. సో ఈ వాల్యూస్ ని ఎంటీగా ఉంచి వాళ్ళు ఆ టైంలో వచ్చినప్పుడు మాత్రమే ఇచ్చుకుంటారు. ఈ మిగతా 3 వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్, అవి మారవు. వాటిల్ని హార్డ్ కోడ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ వీటిల్ని డైనమిక్ ఇన్ నేచర్ లో మెయింటైన్ చేసుకోవాల్సిందే. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకి చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందో మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు మెథడ్ కి మనం పారామీటర్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ పాస్ చేస్తాము. మెథడ్స్ కి మీరు పారామీటర్స్ పాస్ చేయాలి అంటే మెథడ్ పక్కన ఉన్న బ్రాకెట్ లో డేటా టైప్ ఫాలోడ్ బై ఏ వేరియబుల్ నేమ్. మీకు ఎన్ని డేటా టైప్స్ కావాలో, ఎన్ని వేరియబుల్స్ కావాలో అన్ని వేరియబుల్స్ ని వాటి యొక్క డేటా టైప్ ఫాలోడ్ బై ద వేరియబుల్ నేమ్ విత్ ఎ కామా సెపరేటెడ్ వాల్యూస్ మనం డిఫైన్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ పబ్లిక్ void, okay, adding int a, int b, int c, int d, int e. నా ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేరియబుల్స్ నేను క్రియేట్ చేసుకుంటా. ఈ వేరియబుల్స్ అన్ని కూడా ABCDE ఇవన్నీ ఈ మెథడ్ కి మనం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కాబట్టి ఈ మెథడ్ లోపల మనం వాటిని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ మెథడ్ లోపల మనం వాటిని యూస్ చేసుకోవచ్చు.
గుడ్ ఎనఫ్, డన్ ద డీల్. ఇట్లా ఒక మెథడ్ ని మనం రీయూజింగ్ వేలో క్రియేట్ చేయొచ్చండి. సో లెట్ మీ రీఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ వన్స్ అగైన్. ఇప్పుడు ఆల్రెడీ మనకి మెథడ్స్ అంటే తెలుసు, రీయూజబిలిటీ ఇన్ నేచర్. ఓకే, మనం మెథడ్స్ క్రియేట్ చేసేటప్పుడు we need to analyze and then we need to create మెథడ్స్ ఇన్ ఏ రీయూజబుల్ మేనర్. మనం ఒక మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం దాన్ని అనాలిసిస్ చేసుకుని ఆ మెథడ్స్ ని మోర్ అండ్ మోర్ రీయూజబుల్ నేచర్ లో మనము మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆ మెథడ్ ని మనం మాత్రమే రీయూజబుల్ నేచర్ లో క్రియేట్ చేసుకోవాలి. మెథడ్ రీయూజబుల్ గా ఎప్పుడు క్రియేట్ చేస్తారు? బై పాసింగ్ పారామీటర్స్, వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్స్ టు ఏ మెథడ్. ఒక మెథడ్ కి పారామీటర్స్ కానీ ఒక మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ కానీ ఈ రెండిటిని పాస్ చేసి వీ కెన్ క్రియేట్ ఎ మెథడ్ ఇన్ ఏ మోర్ డైనమిక్ ఇన్ నేచర్ మాట. సో ఆ మెథడ్ ని మనం డైనమిక్ ఇన్ నేచర్ లోకి మనం క్రియేట్ చేసుకుంటా ఉంటామండి. ఓకే, సో మెథడ్స్ ఆర్గ్యుమెంట్లు ఎలాగా? పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు ఎట్లా పాస్ చేయాలి అంటే ఇంక్లూడింగ్ దేర్ డేటా టైప్స్, మేబీ లాగిన్ యాప్, ఇంట్ ఏ, ఇంట్ బి, స్ట్రింగ్ సి, క్యారెక్టర్ డి, బులియన్ ఈ. ఇలా మనకి ఎన్ని డేటా టైప్స్ కావాలో అన్ని యొక్క వేరియబుల్స్ ని మనం ఈ మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేసుకుంటాం. సో అల్టిమేట్ థింగ్ ఏంటి అంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు యు నీడ్ టు అనలైజ్ అండ్ క్రియేట్ మెథడ్స్ అప్రోప్రియేట్లీ. అంతేనండి. సో ఈ మొత్తం కాన్సెప్ట్ లో మనం ఇక్కడ చూసింది ఏంటి అంటే గనక ఒక మెథడ్ కి ఆర్గ్యుమెంట్ ఎలాగ పాస్ చేయాలి అన్న కాన్సెప్ట్ ని వి స్టడీడ్ హియర్ అండి. అంటే ఒక మెథడ్ కి ఒక ఆర్గ్యుమెంట్ ఎట్లా పాస్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ ని మాత్రమే మనం ఇక్కడ స్టడీ చేసాం, అంతమించి ఇంకేమీ లేదు. గుడ్ ఎనఫ్, డన్ ద డీల్. లెట్స్ టేక్ ఏ పాజ్ హియర్ ఫర్ నౌ. ఓకే, సో నెక్స్ట్ సెషన్ లో మిగతా టాపిక్ ని మనం కంటిన్యూ చేసుకుందాం.